Hi friends, good evening. I am Madhu. Today I am telling about anatomy of the eye. Human eyeball is spherical in shape and about 1 inch across. మన హ్యూమన్ ఐబాల్ వచ్చేసరికి స్పెరికల్ షేప్లో ఉంటుంది. ఇది 1 inch ఉంటుంది. హ్యూమన్ ఐ కంటైన్స్ మెనీ స్ట్రక్చర్స్ దట్ వర్క్ టుగెదర్ టు ఫెసిలిటేట్ సైట్. మన ఐ వచ్చేసరికి కొన్ని స్ట్రక్చర్స్ కలిగి ఉంటుంది. అది ఎందుకంటే మనం ఈజీగా చూడటానికి అండ్ ఇంకా చాలా విధాలుగా యూస్ఫుల్ అవుతుంది. The eye is comprised of layers and internal structures, each of which performs distinct function. మన హ్యూమన్ ఐ అనేది కొన్ని లేయర్స్ కలిగి ఉంటుంది. ఇది అనేది ఒక్కొక్కటి ఒక్కొక్క ఫంక్షన్ చేస్తుంది. ఇక్కడ మనం హ్యూమన్ ఐ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. స్క్లెరా అనేది మన ఐలో వైట్ పోర్షన్. ద వైట్ పోర్షన్ ఆఫ్ ఐ స్క్లెరా ఈస్ ద టఫ్ వైట్ షీట్ దట్ ఫార్మ్స్ ద అవుటర్ లేయర్ ఆఫ్ ద బాల్. ఇట్ మెయింటైన్స్ ద షేప్ ఆఫ్ ద ఐ యాజ్ అన్ అప్రాక్సిమేట్లీ గ్లోబ్ షేప్. ఈ ఐ అనేది ఐని స్క్లెరా అంటాం. దీన్ని వైట్ ఆఫ్ ద ఐ అని కూడా అంటాం. ఇది అనేది మన షేప్ అంటే ఐ షేప్ని మెయింటైన్ చేస్తుంది. కంజక్టివా. The conjunctiva covers the anterior 1/3 of the eyeball and is a thin transparent mucous epithelial barriers lines and inside of the eyelids. ఈ కంజక్టివా వచ్చేసరికి మన యాంటీరియర్ ఆఫ్ ద ఐబాల్ 1/3 పోర్షన్ మొత్తం ఇదనేది కంజక్టివా అనేది కవర్ చేస్తుంది. ఇదనేది థిన్ ట్రాన్స్పరెంట్ మ్యూకస్ ఎపిథీలియల్ బ్యారియర్స్ కలిగి ఉంటుంది. ఈ బ్యారియర్స్ అనేది మనకి మన ఐలో ఏదైనా ఇచ్చింగ్ కానీ రెడ్నెస్ కానీ ఇలాంటివి వచ్చేదానికి ప్రొటెక్ట్ చేస్తుంది. ద కంజక్టివా ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ 2 layers, an outer epithelium and its underlying stroma. Stroma అనేది కనెక్టివ్ టిష్యూ. The conjunctiva contributes of the formation of the tear by way of secreting substantial electrolytes, fluids and mucins. ఈ కంజక్టివా అనేది మనకి టియర్స్ని ఫార్మేషన్ చేస్తుంది. ఏంటి ఈ ఎలక్ట్రోలైట్స్, ఫ్లూయిడ్స్ అండ్ మ్యూషన్స్ని సీక్రెట్ చేసి మనకి టియర్స్ అనేది ఫామ్ చేస్తుంది. కార్నియా. ద కార్నియా ఈజ్ ఎ స్ట్రాంగ్ క్లియర్ బల్జ్ లొకేటెడ్ ఎట్ ద ఫ్రంట్ ఆఫ్ ద ఐ. ఈ కార్నియా అనేది మన ఐ అట్లో ఉంటుంది. స్ట్రాంగ్గా బల్జ్ అయి ఉన్న పార్ట్ని కార్నియా అంటాం మనం. ఇది అనేది 8 mm ఉంటుంది రేడియస్ వచ్చేసరికి. ఇట్ హ్యాస్ అన్ ఇంపార్టెంట్ ఆప్టికల్ ఫంక్షన్ యాజ్ ఇట్ రిఫ్రాక్ట్స్ లైట్ ఎంటరింగ్ ద ఐ విచ్ దెన్ పాసెస్ త్రూ ద ప్యూపుల్ అండ్ ఆన్ టు ద లెన్స్. ఇది అనేది ఒక ఆప్టికల్ ఫంక్షన్ని చేస్తుంది. ఫస్ట్ మన ఐలోకి లైట్ అనేది ఎంటర్ అయ్యి అది అనేది ప్యూపిల్ ద్వారా లెన్స్ మీద పడుతుంది. దెన్ మనము ఈ ఇమేజెస్ని క్లియర్గా చూడగలం. రెటీనా. ద రెటీనా ఈజ్ లొకేటెడ్ ఎట్ ద బ్యాక్ ఆఫ్ ద హ్యూమన్ ఐ. ఈ రెటీనా అనేది మన హ్యూమన్ ఐ వెనకాల భాగంలో కలిగి ఉంటుంది. రెటీనాస్ మెయిన్ ఫంక్షన్ ఈజ్ టు కన్వర్ట్ లైట్ ఇంటూ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ దట్ ద బ్రెయిన్ ఇంటర్ప్రిట్స్ యాజ్ వేవ్. ఈ రెటీనా మెయిన్ ఫంక్షన్ ఏంటంటే లైట్ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్గా కన్వర్ట్ చేసి మనకి ఒక విజన్ అనేది చూపిస్తుంది. ద రెటీనా కంటైన్స్ స్పెషలైజ్డ్ ఫోటో రిసెప్టార్ సెల్స్. మనకి ఈ రెటీనాలో కొన్ని ఫోటో రిసెప్టార్ సెల్స్ అనేవి ఉంటాయి. వాటిని రాడ్స్ అండ్ కోన్స్ అంటాం. ఈ రాడ్స్ అనేది మనకి లైట్ని చూపిస్తుంది. కోన్స్ అనేది కలర్ని డిటెక్ట్ చేస్తుంది. ఇవనేది లైట్ని అండ్ నర్వ్ సెల్స్ని రెండింటిని ఐడెంటిఫై చేస్తుంది. ఇది అనేది విజువల్ ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసి మన బ్రెయిన్కి అనేది ఆప్టిక్ నర్వ్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది. మ్యాక్యులా. ద సెంటర్ ఆఫ్ ద రెటీనా ఈస్ కాల్డ్ ద మ్యాక్యులా. మన రెటీనాకి సెంటర్లో ఉండేదాన్ని మ్యాక్యులా అని అంటాం. The macula contains a high concentration of photoreceptor cells which convert light into nerve signals. ఈ మ్యాక్యులా అనేది దీంట్లో మనకి హై కాన్సన్ట్రేషన్లో ఫోటోరిసెప్టార్ సెల్స్ అనేవి ఉంటాయి. ఇది అనేది మనకి లైట్ని నర్వ్ సిగ్నల్స్గా కన్వర్ట్ చేస్తుంది. ఎట్ ద వెరీ సెంటర్ ఆఫ్ ద మ్యాక్యులా ఈజ్ ద ఫోవియా, ద సైట్ ఆఫ్ అవర్ షార్పెస్ట్ విజన్. ఈ ఫోవియా అనేది మనకి షార్పెస్ట్ విజన్ అంటే ఏదైనా మనం ఇమేజ్ లాంగ్ డిస్టెన్స్ నుంచి చూసినా కూడా మనకి ఇమేజ్ అనేది క్లారిటీగా కనిపిస్తుంది అండ్ షార్ప్ విజన్ అనేది ఉంటుంది. అంటే ఒక దాని మీద ఫోకసింగ్గా మనం క్లారిటీగా ఇమేజ్ అనేది చూడొచ్చు. ప్యూపిల్ జనరల్లీ అపియర్స్ టు బి ద డార్క్ సెంటర్ ఆఫ్ ద ఐ. ప్యూపిల్ అనేది మనకి డార్క్గా ఉంటుంది. ప్యూపిల్ ఎందుకు డార్క్గా ఉంటుందంటే ఆ పోర్షన్లో మనకి లైట్ పడినప్పుడు ఇది అనేది డార్క్ కలర్గా అబ్జర్వ్ చేసుకోవడం వల్ల మనకి ఈ ప్యూపిల్
సెంటర్ అనేసి వచ్చేసరికి డార్క్ కలర్లో ఉంటుంది. బట్ కెన్ బి మోర్ యాక్యురేట్లీ డిస్క్రైబ్డ్ యాజ్ ద సర్క్యులర్ అపర్చర్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ఐరిష్ త్రూ విచ్ లైట్ పాసెస్ ఇన్ టు ద ఐ. ఇక్కడ మనకి లైట్ అనేది పాస్ అయ్యి ఐరిష్లోంచి మనకి ఇమేజ్ అనేది మనం క్లారిటీగా చూస్తాం. ద సైజ్ ఆఫ్ ప్యూపిల్ ఈస్ రెగ్యులేటెడ్ బై ద ప్యూపిలరీ రిఫ్లెక్స్. ఇక్కడ ఏంటంటే మనం ప్యూపిలరీ రిఫ్లెక్స్ ద్వారా మనం ప్యూపిల్ సైజ్ని కంట్రోల్ చేయొచ్చు. ఇందులో మనకి బ్రైట్ ఉన్నప్పుడు లైట్ 2 to 4 mm అనేది ఉంటుంది అండ్ డార్క్ ప్లేస్లో ఉన్నప్పుడు 4 to 8 mm ఉంటుంది. లైట్ రిఫ్లెక్షన్ లెన్స్. The lens is transparent biconvex structure located behind the iris. The focus is light onto the retina to form a clear image. Light అనేది రెటీనా పై పడి మనకు ఒక క్లియర్ ఇమేజ్ అనేది ఫామ్ చేస్తుంది. దీనికి ఐరిష్ వెనుక ఉన్న బైకాన్వెక్స్ స్ట్రక్చర్ అనేది యూజ్ అవుతుంది. aqueous humor. The aqueous humor is jelly like substance located in the outer front chamber of the eye. మనకి ఈ యాక్వేస్ హ్యూమర్ అనేది జెల్లీ లైక్ సబ్స్టాన్స్లో ఆ ఫామ్లో ఉంటుంది. ఇది అనేది ఎక్కడ లొకేట్ అవుతుందంటే అవుటర్ కానీ ఫ్రంట్ చాంబర్ ఆఫ్ ఐ ఇక్కడ ఉంటుంది. ఇట్ ఈస్ ఏ వాటరీ ఫ్లూయిడ్ దట్ ఫిల్స్ ద యాంటీరియర్ చాంబర్ ఆఫ్ ద ఐ విచ్ ఈస్ లొకేటెడ్ ఇమీడియట్లీ బిహైండ్ ద కార్నియా అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లెన్స్. ఇది అనేది ఒక వాటరీ ఫ్లూయిడ్. ఇది మనకి యాంటీరియర్ చాంబర్ ఆఫ్ ద ఐని ఫిల్ చేస్తుంది. ఇది ఎక్కడ అంటే కార్నియాస్కి ముందు లొకేటెడ్ అయి ఉండిద్ది. aqueous humor is very slightly alkaline salt that includes teeny quantities of sodium and chloride ions. ఇక్కడ ఈ యాక్వేస్ హ్యూమర్లో మనకి స్లైట్గా కొంచెం ఆల్కలైన్ సాల్ట్ అనేది ప్రజెంట్ అయి ఉంది. ఇవనేది మనకి న్యూట్రియంట్స్ని కలిగి ఉంటుంది. ఇవి సోడియం క్లోరైడ్ అయాన్స్ లాంటివి ఉంటాయి ఈ యాక్వేస్ హ్యూమర్లో. ఐరిస్ ఈజ్ ఎ థిన్ సర్క్యులర్ కాంట్రాక్టెడ్ సర్టెన్ located in front of the lens but behind the cornea. ఈ ఐరిస్ అనేది లెన్స్కి ముందు అండ్ కార్నియాకి వెనకాల లొకేట్ అయి ఉంటుంది. ఇది మనకి కలర్ని అంటే కొన్ని షేడ్స్ కలిగి ఉంటుంది. ఇట్ ఈస్ ద కలర్డ్ మస్కులర్ రింగ్ అట్ ద ఫ్రంట్ ఆఫ్ ద ఐ దట్ కంట్రోల్స్ ద సైజ్ ఆఫ్ ద ప్యూపిల్ రెగ్యులేటింగ్ ద అమౌంట్ ఆఫ్ లైట్ ఎంటరింగ్ ద రెటీనా అండ్ డిటర్మైనింగ్ ద ఐ కలర్. ఇది అనేది మన ఐకి ఫ్రంట్ భాగంలో ఉంటుంది. ఇది అనేది ప్యూపిల్ సైజ్ని కంట్రోల్ చేస్తుంది అండ్ ఎంత లైట్ అనేది ఎంటర్ అవుతుందో రెటీనాలోకి దాన్ని డిటర్మైన్ చేస్తుంది ఐ కలర్ అనేది. సిలియారీ మజిల్ రింగ్ ఆఫ్ స్మూత్ మజిల్ విత్ ఇన్ ద సిలియారీ బాడీ ఆఫ్ ద ఐ దట్ కంట్రోల్స్ ద షేప్ ఆఫ్ ద లెన్స్ ఫర్ ఫోకసింగ్. ఈ సిలియారీ మజిల్ వచ్చేసరికి మనకి మన కంటి లెన్స్ షేప్ని కంట్రోల్ చేసి లైట్ని ఫోకసింగ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఇది అనేది లెన్స్ షేప్ని కూడా కంట్రోల్ చేస్తుంది. విట్రియస్ హ్యూమర్ ట్రాన్స్పరెంట్ జెల్ లైక్ సబ్స్టాన్స్ ఫిల్లింగ్ ద స్పేస్ బిట్వీన్ ద లెన్స్ అండ్ రెటీనా. ఈ విట్రియస్ హ్యూమర్ అనేది ఒక జెల్ లైక్ సబ్స్టాన్స్. ఇది అనేది ఈ లెన్స్కి రెటీనాకి మధ్య ఉన్న స్పేస్ని ఫిల్ చేయడానికి యూజ్ అవుతుంది, హెల్ప్ఫుల్గా ఉంటుంది. దీని ఫంక్షన్ ఏంటంటే ఐ షేప్ని మెయింటైన్ చేస్తుంది అండ్ రెటీనాని సపోర్ట్ చేస్తుంది. లైట్ని రెటీనాకి లోకి పంపించి ఒక క్లియర్ విజన్ని అంటే ఒక క్లియర్ క్లారిటీ ఇమేజ్ని మనం చూడడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఆప్టిక్ నర్వ్. The optic nerve is responsible for transmitting nerve signals from the eye to the brain. ఈ ఆప్టిక్ నర్వ్ అనేది మనకి నర్వ్ సిగ్నల్స్ని బ్రెయిన్కి పంపించడానికి రెస్పాన్సిబుల్గా ఉంటుంది. ఐ నుంచి బ్రెయిన్కి నర్వ్ సిగ్నల్స్ని పంపించడానికి ఆప్టిక్ నర్వ్ అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది. దీస్ నర్వ్ సిగ్నల్స్ కంటైన్ ఇన్ఫర్మేషన్ ఆన్ యానిమల్స్ ఫర్ ప్రాసెసింగ్ బై ద బ్రెయిన్. ఈ నర్వ్ సిగ్నల్స్ ఏంటంటే మనకి ఒక ఇమేజ్ని ప్రాసెస్ చేసి బ్రెయిన్కి ఒక పర్టికులర్ విజన్ని చూపించడానికి ఇది అనేది మనకి యూస్ఫుల్గా ఉంది. ద ఫ్రంట్ సర్ఫేస్ ఆఫ్ ద ఆప్టిక్ నర్వ్ విచ్ ఈస్ విజిబుల్ ఆన్ ద రెటీనా ఈస్ కాల్డ్ యాజ్ ఆప్టిక్ డిస్క్. మనకి ఏదైతే ఆప్టిక్ నర్వ్స్ ఫ్రంట్ సర్ఫేస్ ఏరియాలో మనకి విజిబుల్గా రెటీనాకు ముందుగా కనిపించేదాన్ని మనం ఆప్టిక్ డిస్క్ అని అంటాం. కొరాయిడ్ a thin layer of tissue that is part of the middle layer of the wall, the eye between the sclera and the retina. దీని స్క్లెరాకి రెటీనాకి మధ్యలో ఉన్న ఐ వాల్ని మిడిల్ లేయర్లో ఉన్న ఐ వాల్ని మనం కొరాయిడ్ అంటాం. ద కొరాయిడ్ ఈజ్ ఫిల్డ్ విత్
బ్లడ్ వెజల్స్ దట్ బ్రింగ్స్ ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్ ఆఫ్ ద ఐ. ఈ కొరాయిడ్ వచ్చేసరికి బ్లడ్ వెజల్స్తో ఫిల్ అయి ఉండిద్ది. ఇది అనేది మనకి ఆక్సిజన్ ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.